హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి వేసవి సెలవులు ఇస్తే అక్క వాళ్ళ ఇంటికని అమ్మమ్మ వాళ్ళ ఇంటికని అలా తిరుగుతూ ఉంటారు కదా అందరూ కలిపి. ఇంక ఈరోజు మా ఇంటికి కూడా అక్క పిల్లలు అన్న పిల్లలతో కలిపి వచ్చారు. ఇంకా వాళ్ళు వస్తారని గారెలు చికెన్ అన్నీ వండి పెట్టాను. లంచ్ కంప్లీట్ చేశారండి. ఎండగా ఉంది, ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఐస్ క్రీమ్ బళ్ళు అయితే మా పల్లెల్లో కంపల్సరిగా మధ్యాహ్నం వస్తుంటాయి, కానీ ఎందుకో ఈరోజు రాలేదు. ఇంకేముంది, 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా కాగబెట్టి కొంచెం మిల్క్ పౌడర్ వేసేసి డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే డబుల్ బాయిల్ చేసేసి వేశాను. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే వేసాను. పంచదార కూడా తగినంత వేసుకోవాలి. ఇంక ఇదంతా కూడా బాగా చిక్కబడిన తర్వాత చల్లారుతున్న కొలది ఇంకా చిక్కబడుతూ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశామండి. 6 అవర్స్ తర్వాత మంచిగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. మిల్క్ పౌడర్ బదులు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. డైరీ మిల్క్ బదులు డార్క్ చాక్లెట్ ఉంటే బాగుంటుంది, కాకపోతే మా పల్లెల్లో దొరకవండి. ఇంకా వీళ్ళందరూ కూడా బాగా లాగించిన తర్వాత నాకు లాస్ట్లో ఒక్క కప్పు ఉంచారండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఫుల్ వీడియో కూడా చేశానండి. ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్.